ఒక వర్తకుడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు స్వార్థపరుడు, చిన్నవాడు అమాయకుడు. తన అనంతం చిన్నవాణ్ణి పెద్దవాడు మోసం చేయవచ్చునని వర్తకుడు తనకున్నదంతా 2 మూటలలో పెట్టి తాను చచ్చిపోబోతూ కొడుకులను పిలిచి, అబ్బాయిలు, నాకున్నది యావత్తూ 2 మూటల్లో పెట్టి పడమటి గదిలో ఉంచాను. చెరో మూటా తీసుకుని ఎవరి బతుకువారు బతకండి అన్నాడు. వర్తకుడు పోయాడు. దినవారాలు రేపు పూర్తి అవుతాయనగా పెద్దవాడు రాత్రివేళ పడమటి గది ప్రవేశించి 2 మూటలు విప్పి చూశాడు. ఒక మూటలో పైభాగంలో వెండి నాణాలున్నాయి, కింద సగంలో మట్టి ఉండలున్నాయి. 2 మూటలో పైసగంలో మట్టి ఉండలు, కింద సగంలో వెండి నాణాలున్నాయి. ఇలా ఎందుకున్నాయో పెద్దవాడికి అర్థం కాలేదు. అందుచేతవాడు వెండి నాణాలన్నీ ఒక మూటలో పోసి, రెండో దానిలో మట్టి ఉండలన్నీ పోసి, మర్నాడు తన తమ్ముడితో, తమ్ముడు, నాన్న చెరో మూట తీసుకోమన్నాడు, ఈ మూట నేను తీసుకుంటాను, అది నువ్వు తీసుకో అని తాను వెండి నాణాల మూట తీసుకుని తమ్ముడికి మట్టి ఉండల మూట ఇచ్చాడు. తర్వాత రెండోవాడు మట్టి ఉండల మూటలో ఎందుకున్నాయా అని ఒక ఉండను పగలగొట్టి చూస్తే అందులో బంగారు నాణం ఉన్నది. వాడికి వచ్చినది బంగారు నాణాల మూట.